Hi, this is Sudarshan. Today concept sectors in economy. అంటే ఆర్థిక వ్యవస్థలో ఎన్ని రంగాలు ఉంటాయి అనేది ఈ రోజున టాపిక్. సో నౌ 3 సెక్టర్స్ ఇన్ ఎకానమీ. ఏ ఆర్థిక వ్యవస్థ మీరు తీసుకున్నా కానీ ప్రతి ఒక్క ఆర్థిక వ్యవస్థలో 3 సెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ప్రైమరీ సెక్టర్, సెకండ్ వన్ సెకండరీ, థర్డ్ వన్ టెరిటరీ సెక్టర్. ఫస్ట్ వన్ ప్రైమరీ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ ఇంక్లూడెడ్ అగ్రికల్చర్, ఫారెస్ట్, ఫిషింగ్, మైనింగ్, అనిమల్ హస్బెండరీ. సో ఇవన్నీ కూడా ప్రైమరీ సెక్టర్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అట్ ద సేమ్ టైం సెకండరీ అంటే సెకండరీ సెక్టర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇండస్ట్రియల్ సెక్టర్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇండస్ట్రియల్ సెక్టర్. దీనినే పారిశ్రామిక రంగం అని అంటారు. సో ఈ పారిశ్రామిక రంగంలో అంటే దీని తయారీ రంగం అని కూడా అంటారు, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ జస్ట్ లైక్. సో ఇండస్ట్రీస్ 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. సో ఇండస్ట్రీస్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. సో లార్జ్ ఇండస్ట్రీస్, మీడియం అండ్ స్మాల్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ టెరిటోరియల్ సెక్టర్. సో టెరిటోరియల్ సెక్టర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సర్వీస్ సెక్టర్ అండ్ ఇట్స్ ఇంక్లూడ్స్ health, education, real estate, restaurant, banking, electricity, transport, telecommunications, entertainment. సో ఈటీసీ ఇవన్నీ కూడా టెరిటరీ సెక్టర్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంక్లూడెడ్ పార్ట్స్. మీరు ప్రపంచంలోని ఏ దేశ ఆర్థిక వ్యవస్థనైనా పరిశీలించినట్లయితే ప్రతి ఒక్క దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రైమరీ సెక్టర్ ఉంటుంది, సెకండరీ సెక్టర్ ఉంటుంది, టెరిటరీ సెక్టర్ ఉంటుంది. ఇక్కడ ఈ సెక్టర్స్లలో డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కువగా ఇండస్ట్రియల్ సెక్టరు, సర్వీస్ సెక్టర్ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ముఖ్యంగా అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ రంగాలలో మనకి ఎక్కువ కనబడేది ఏదంటే ఎక్కువగా ప్రైమరీ సెక్టర్. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువ మంది ప్రజలు సేవా రంగం మీద అంటే టెరిటరీ సెక్టర్ మీద ఆధారపడి ఉంటారు, లేదా పారిశ్రామిక రంగం మీద ఆధారపడి ఉంటారు. కానీ డెవలప్డ్ అంటే డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాలు, ఉదాహరణకి భారతదేశం, పాకిస్తాన్, ఇటువంటి దేశాలలో ఇటువంటి దేశాల ఆర్థిక వ్యవస్థలో ప్రజలు ఎక్కువగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటారు. వ్యవసాయ రంగం మీద ఎక్కువ మంది ఆధారపడి ఉంటారు. సో ఏ దేశంలో అయినా కానీ ఏ దేశ ఆర్థిక వ్యవస్థ కానీ అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రైమరీ సెక్టర్ ఎక్కువగా డెవలప్ ఉండాలి. సో ఈ ప్రైమరీ సెక్టరు, సెకండరీ సెక్టరు, టెరిటరీ సెక్టరు ఇవి ఒకదానికొకటి రిలేషన్షిప్ కలిగి ఉంటాయి. ఇవి ఒకదానికొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. సో ఈ సంబంధాలు ఒకదానికొకటి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా సెక్టర్స్ గురించి మనము తెలియజేయవచ్చు.